ఏంటి ఆకాష్, ఈరోజు సెలవు కదా, ఎంజాయ్ చేయకుండా ఎక్కడేం చేస్తున్నావు? రాహుల్, ఈరోజు కేవలం సెలవు కాదు, స్వాతంత్ర దినోత్సవం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అవునులే, చిన్నప్పటి నుంచి అంటున్నాం కదా, జెండా వందనం, స్వీట్లు. అంతేకాదురా, ఆ మాట వినడానికి నీకు చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఎంతో త్యాగం ఉంది, ఎంతో చరిత్ర ఉంది. ఏంటో ఈడు దేశభక్తి ఈడిని. సరే చెప్పు, వింటాను. చూడు రాహుల్, ఈరోజు మనం పీల్చుకుంటున్న ఈ స్వేచ్ఛావాయువు, మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతమంది వీరుల ప్రాణ త్యాగమో నీకు తెలుసా? ఒక్కసారి కళ్ళు మూసి ఊహించుకో. ఆనాటి పరిస్థితులు, బ్రిటిష్ వారి నిరంకుశత్వ పాలన, మన ప్రజలపై చేసిన అమానుష దాడులు. అప్పుడు ఒక్కసారి పిడికిలి బిగించి ఈ దేశం నాది అని గర్జించిన వీరులున్నారు. ఈ గాలి మనది, ఈ నేల మనది, ఈ స్వేచ్ఛ మనది. కానీ ఈ స్వేచ్ఛను మనం ఊరికే పొందలేదు. లక్షలాది మంది వీరుల రక్తం ఈ నేలపై చిందించబడింది. వారి త్యాగాల పునాదులపైన ఈ స్వాతంత్రపు సౌధం నిర్మించబడింది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, ఉరుకొయ్యలను ముద్దులాడిన యువకులు వారి దేశం కోసం వారి ప్రాణాలనే పణంగా పెట్టారు. వాళ్ళ గుండెల్లో రగిలిన దేశభక్తి జ్వాల ఈ దేశ ప్రజలందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ అహింసన ఆయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహనీయుడు. ఆయన చూపించిన మార్గం ఈ ప్రపంచానికే ఆదర్శం. అహింసతో, సత్యాగ్రహంతో స్వాతంత్రాన్ని సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని గర్జించిన సింహం. తన ఆజాద్ హింద్ ఫౌజ్తో బ్రిటిష్ సామ్రాజ్యానికి సింహ స్వప్నంలో మారారు. ఆయన సాహసం, తెగువ తరతరాలకు స్ఫూర్తి. అల్లూరి సీతారామరాజు, మన తెలుగు నేల ముద్దుబిడ్డ, అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన ధీరుడు. ఆయన పోరాటాలు గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, నేను నా ఝాన్సీని ఇవ్వనని కత్తిపట్టి యుద్ధం చేసిన వీరవనిత. ఆమె తెగువ, ధైర్యం భారత నారీమణులకు ఆదర్శం. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, వందలాది సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతాన్ని నిర్మించిన దార్శనికుడు. అతని దక్షత, ముందు చూపు లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశం ఉండేదే కాదు. ఇవన్నీ కొన్ని పేర్లు మాత్రమే. వీరితో పాటు ఎంతోమంది పేరు తెలియని వీరులు, వీరవనితలు వారి దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. ఈ స్వాతంత్ర దినోత్సవం కేవలం ఒకరోజు పండుగ కాదు, ఇది మన బాధ్యత. మన పూర్వీకులు మనకిచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. ఆకాష్, ఈరోజు నాకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలిసింది. ఇది కేవలం ఒక సెలవు దినం కాదు, ఒక మహోన్నత త్యాగాల పర్వం. అవును రాహుల్, మనం ఈ త్యాగాలను మర్చిపోకూడదు. వారి స్ఫూర్తిని మన భావితరాలకు అందించాలి. మనకింత గొప్ప చరిత్ర ఉందని నాకు ఈరోజే తెలిసింది. మన చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఇది కేవలం జెండా ఎగరేసి స్వీట్లు పంచుకునే రోజు కాదు, మన స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకునే రోజు. వారి ఆశయాలను గుర్తు చేసుకుని మన దేశం కోసం ఏం చేయగలమో ఆలోచించుకునే రోజు. ఆకాష్, ఈరోజు నాకు నిజమైన స్వాతంత్రాన్ని చూపించాం. థ్యాంక్స్ రా. మనం భారతీయులం, మన దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలి. అదే ఈ స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి. జై హింద్.